నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాకపోతే మీరు ఎవరైనా క్లారిఫై చేయగలుగుతారా? ఏంటంటే 10 రోజుల్లో స్కూల్ని ఎలా తీస్తారు? ఇది ఏమైనా షాపింగ్ మాల్ అనుకుంటున్నారా, కొట్టుకోట అనుకుంటున్నారా? 10 రోజుల్లో తీసేయడానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా 10 రోజుల్లో తీసేసే రైట్ ఎవరిచ్చారు? गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అందరికీ నమస్తే. మనకు కావాల్సింది నిజం. నిజం తెలుసుకుందాం, నిజం కోసం మాత్రమే మాట్లాడుకుందాం. ఇక్కడ మనం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన స్కూల్ దగ్గర ఉన్నాం, విశాఖ విమల విద్యాలయం స్కూల్ దగ్గర ఉన్నాం. అసలు ఇక్కడ 1600 మంది స్టూడెంట్స్ ఈరోజు రోడ్డు మీద కూర్చొని ఎందుకు చదువుకుంటున్నారు? రోడ్డు మీదకి వచ్చి చదువుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? అలాగే ఇక్కడ టీచర్స్ ఎవరైతే ఉన్నారో క్లాస్ రూమ్లో క్లాసెస్ చెప్పాల్సిన టీచర్స్ ఈరోజు రోడ్డు మీద ప్లకార్డ్స్ పట్టుకొని ఎందుకు నించున్నారు అనేది మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ విషయం ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నేను మీతోనే మాట్లాడుతున్నాను. ఇది నీ సమస్య, నా సమస్య, ఇది మనందరి యొక్క సమస్య. ఈ సమస్య కోసం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇలాంటి సమస్య మీద మనం ఖచ్చితంగా పోరాడాలి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు వీళ్ళందరూ ఎందుకు టీచర్స్ అయ్యుండి వీళ్ళందరూ ఈ ప్లకార్డ్స్ పట్టుకొని ఎందుకు నించున్నారు అనేది మనం ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుందాం. అసలు ఈ స్కూల్ యొక్క చరిత్ర ఏంటి, అసలు ఈ స్కూల్లో స్టూడెంట్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది మనం డీటెయిల్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్కూల్కి వెళ్ళమని చెప్పాను. వేడక చెప్పు, ఏ స్కూల్కి వెళ్ళమని చెప్పు. నాకా చూస్తున్నావా? నా బాధ అర్థం చేసుకుంటావా? వేడితే నాకు బాధ. నాకు ఏ స్కూల్ వద్దు, ఏదో చేర్పించు, చేయించు. నాకేంటి నచ్చలేదు, అందులో చేర్పించు. నన్ను అడక్క, నాకు ఏ స్కూల్ వద్దు. మనకు కావాల్సింది నిజం. నిజం తెలుసుకుందాం, నిజం కోసం మాత్రమే మాట్లాడుకుందాం. ఇంక లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంత పెద్ద స్కూల్ని, 14 ఎకరాల్లో 3 ఫ్లోర్లు ఉన్న స్కూల్ని ఎలా ఆపేస్తున్నారు మీరు? అంతేకాకుండా ఇక్కడ 2000 మంది స్టూడెంట్స్ని, 50 మంది ఉపాధ్యాయుల్ని, 30 మంది వర్కర్స్ని, అంతేకాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఉక్కు నిర్వాసితులు, ఉక్కు కార్మికులు, అంతేకాకుండా ఈ చుట్టుపక్కల పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు, అటువంటి పేద విద్యార్థులకి మీరు ఈ చదువుని ఎలా దూరం చేయాలనుకుంటున్నారు? ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎందుకు ఇటువంటి డిసిషన్ తీసుకుంది? దేని మీదైనా డిసిషన్ తీసుకోవచ్చు, కానీ ఎడ్యుకేషన్ మీద మాత్రం ఖచ్చితంగా డిసిషన్ తీసుకోకూడదు. చాలా మంది పేద విద్యార్థులు చదువుతున్న స్కూల్ ఇది. సో ఇటువంటి స్కూల్ ని ఆపడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. స్టూడెంట్స్ అందరూ ఈ విషయం మీద ఖచ్చితంగా మీరు అందరూ నిలబడాలి. ఇది మీ అందరి యొక్క బాధ్యత, ఇది నీ బాధ్యత, నా బాధ్యత, ఇది మన అందరి యొక్క బాధ్యత. సో ఈ స్కూల్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మనకు 12 నెలలు ఉంటాయి. ఆ 12 నెలల్లో 8 నెలలు ఎటువంటి జీతాలు కూడా లేకుండా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు రోజు వచ్చి ఇక్కడ రోడ్ల మీద నించుంటున్నారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. మీరు ఈ విషయం కోసం మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మన స్టీల్ ప్లాంట్ దగ్గర తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మీరు వచ్చి చూడండి. అక్కడ ఎవరైతే చదువు చెప్పారో అటువంటి టీచర్స్ ఈ రోజు రోడ్డు మీద ప్లకార్డ్స్ పట్టుకొని నించోవడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్న మన నారా లోకేష్ గారికి, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి మా పల్లా శ్రీనివాసరావు గారికి, సార్ మీరు రిక్వెస్ట్ఫుల్ గా అడుగుతున్నాం సార్, ఈ విషయం మీద మీరు ఖచ్చితంగా స్పందించండి సార్. ఈ విషయం ప్లాంట్ ఏరియాలో ఉందో దానికి సంబంధించి గత 2 నెలలుగా టీచర్స్ ఆందోళన చేస్తున్నారు. అలాగే వారు ఆన్లైన్ కూడా చదువుతున్నారు. కారణం ఏంటంటే గత 30 సంవత్సరాలుగా ఈ స్కూల్లో పనిచేస్తున్నారు. అని సడన్ గా వాళ్ళని ఆపి మేము మీకు శాలరీస్ కంటిన్యూ చేయలేము కానీ వాళ్ళు ఎప్పుడైతే యూఎస్ఎస్ వారు చెప్పారు, ఫాదర్ వాళ్ళు చెప్పారు, మన దాంట్లో 30 సంవత్సరాలు పనిచేసి పెట్టడం, మన రోడ్డు పెట్టడం కాదని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెబుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎప్పటి నుంచో ప్లాంట్ నుంచి ఏడు వచ్చేది. ప్లాంట్ ఆర్థిక పరిస్థితి బాగోకపోవడం వల్ల వాళ్ళకి ఆ ఏడు ఇవ్వకపోవడం వల్ల ఆ ఏడుని మేము భరించలేము, డిఎస్ఎస్ వారిని భరించలేము, మనంతే ఇదంతా కూడా ఒక సబ్సిడీ మీద, పూర్తి సబ్సిడీ మీద ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం అని చెప్పేసి వారి ఫాదరాలు ఇదే వాళ్ళు ఇన్నోవేటివ్ని మన నిస్సాయస్థితిని వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే నేను మేనేజ్మెంట్ మాట్లాడి
వాళ్ళకి 1 year ప్రస్తుతానికి 1 year ఎయిడ్ ఇచ్చేటట్టుగా కంటిన్యూ చేయమని చెప్పేసి చెప్పిన తర్వాత సిఎండి గారు దానికి వారు ఎయిడ్ ఇవ్వడం జరిగింది. అదే రేపు మళ్ళీ ప్లాంట్ బలోపేతం పడుతుంది, అది ఆర్థికంగా కొంచెం నిలదొక్కుంటుంది. అప్పుడు ఖచ్చితంగా మిగతా చేసుకోవాలి సర్వీస్ ఉన్నంత వరకు కూడా. ఎందుకంటే ఇది గతంలో స్టేట్ గవర్నమెంట్ వీళ్ళని మేము అబ్జర్వ్ చేసుకుంటాం, నా వీళ్ళని చేసుకుంటాం అంటే అప్పుడు మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు, స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్. కనుక వారికి 30 సంవత్సరాలు వాళ్ళకి వచ్చే 60 years వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా వాళ్ళ సర్వీస్ అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి ఆర్థికంగా సాంఘిక ఉంటుంది. అలాగే దీంతో పాటు నేను స్టేట్ గవర్నమెంట్ లో కూడా, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ గతంలో కన్సెంట్ వాళ్ళకి ఒక రిక్వెస్ట్ కూడా పంపించడం జరిగింది. స్కూల్ మేము రిన్యూ చేసుకుంటాం, వాళ్ళ సర్వీస్ అని తీసుకుంటాం. అది దాని వైపు కూడా నేను ఆలోచన చేస్తాను. ఎలాగ స్టేట్ గవర్నమెంట్ నుంచి వీరికి ఎయిడ్ రావాలి అన్న విషయంలో కూడా మరి మా తెలుగుదేశం పార్టీ నేషనల్ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారి దృష్టిలో కూడా పెట్టి దీన్ని ఒక పరిష్కారం చూపించడానికి, అలాగే ఎంపీ గారు వచ్చారు, వారు కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఈ రోజు నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఒకసారి డిఆర్సిస్ వారు ఫాదర్ వాళ్ళు ఎటువంటి కండిషన్ పెట్టినా సరే ముందు మీరు వెళ్ళండి, నేను భరోసా ఇస్తున్నా అని చెప్పి వాళ్ళకి ఒక భరోసా కల్పించి వాళ్ళకి జాయినింగ్ పంపిస్తారు. ఖచ్చితంగా టీచర్స్ పక్షాన నేను ఉంటాను, వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా న్యాయం చేస్తానని కూడా నమ్మకం ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. చేతులు జోడించి అడుగుతున్నాం సార్. ఇక్కడ ఈ టీచర్స్ పడుతున్న బాధ, స్టూడెంట్స్ పడుతున్న బాధ చాలా బాధ అనిపిస్తుంది సార్. సార్ అసలు మీరు టీచర్స్ అయ్యి ఉండి ప్లకార్డ్స్ అవి పట్టుకొని రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? మేము ఈ విషయంలో చాలా యాక్చువల్ సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే మమ్మల్ని ఆర్ఐఎన్ఎల్, ఆర్సీఎం డయాసిస్ వారు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కోసం 1984లో ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలో నియమించి మా యొక్క సేవలను 41 సంవత్సరాల పాటు వినియోగించుకొని అర్ధాంతరంగా ఈ పాఠశాలను మొన్న జూన్ 12వ తారీఖున రీఓపెన్ చేయకుండా మమ్మల్ని రోడ్డు మీద ఈ పరిస్థితి తీసుకొచ్చారు. ఈ పాఠశాల చరిత్ర గురించి చెప్పవలసి వస్తే, ఇది 1984లో ఆర్ఐఎన్ఎల్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వారు డయాసిస్ వారిని ఆహ్వానించి వాళ్ళ ఎంప్లాయీస్ చిల్డ్రన్ కోసం ఈ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగిందండి. అప్పటి నుండి స్కూలు బ్రహ్మాండంగా, ఈ స్కూల్లో చదివినటువంటి వేలాది మంది పిల్లలు, సుమారు 20,000 మంది పిల్లలు ఉక్కునగరం నుంచి, బీసీ రోడ్ నుంచి సుమారు 20,000 మంది పిల్లలు ఇప్పటికీ బయటకు వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఏ స్థాయిలో ఉన్నారంటే మేము చాలా గర్విస్తాం అలా చూసి. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, టీచర్లుగా. మొన్న ఈ మధ్య జరిగినటువంటి డిఎస్సి నియామకాల్లో మా దగ్గర చదువుకున్న పిల్లలు కౌన్సిలింగ్కి వచ్చి మేము రోడ్డు మీద ఉంటే వాళ్ళ ముందు చాలా అవమానంగా ఫీల్ అయ్యాం మేము. మా గురువులు రోడ్డు మీద ఉన్నారు, మేము ఉద్యోగాలు తీసుకుంటాను ఈ కౌన్సిలింగ్ హాల్లో అని చెప్పేసి. అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ చిల్డ్రన్ ఉన్నంత వరకు కూడా మా మీద ఏగా కూడా వాళ్ళనివ్వలేదు ఎవరు కూడా. అంటే అంత గౌరవంగా మమ్మల్ని చూసుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఈరోజు ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు లేరో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి ఫీజులు వసూలు చేయడం మొదలుపెట్టింది. ప్యారలల్గా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేసింది. ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ స్కూల్లో ఎప్పుడైతే ఫీజులు పెట్టారో ఆ రోజే మేము అబ్జెక్షన్ చేసాం. ఇది కరెక్ట్ కాదండి, ఇది ఉచిత విద్య, మా గవర్నమెంట్ సర్వీసుల్లో పద్ధతుల్లో మేము ముందుకెళ్తున్నాం కాబట్టి ఇలా ఫీజులు చేయడం వల్ల రేపొద్దున్న మా సర్వీసెస్లకి ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి అంటే, లేదు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఉద్యోగాలన్నీ త్యాగాలు చేసాం. గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ మా దగ్గర ఉన్నాయి, అవి ప్రొడ్యూస్ చేయమంటే ఇప్పుడు కూడా చేస్తాం మేము. గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ సర్వీసుల్లో ఉండుంటే మా అందరం కూడా గెజిటెడ్ ర్యాంకులో ఉండవలసిన పరిస్థితి. అలాంటిది ఈరోజు గత 8 నెలల్లో జీతబత్యాలు లేకుండా రోడ్ల మీద పడి సిగ్గుతో తల వంచుకుంటున్నాం అన్నమాట ఈరోజు. సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం గతంలో 1993లో 94లో ఈ పాఠశాలకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరు చేసింది. మంజూరు కోసం వీళ్ళ ప్రపోజల్ అడిగితే ఆర్ఐఎన్ఎల్ వారు, డయాసిస్ వారు ఇద్దరు కూడా వాళ్ళ ఎంప్లాయీ చిల్డ్రన్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ తగ్గిపోద్ది, బయట పిల్లలు కూడా జాయిన్ చేసి అయిపోతారు అప్పుడు ఎయిడ్ ఇస్తే, అందువల్ల ఎయిడ్ని ఇద్దరు కూడా దాన్ని తిరస్కరించడం జరిగింది. ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, ఈ స్కూల్కి గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరు చేయండి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరు చేసి ఆర్ఐఎన్ఎల్ ఎలాగ నడపలేను అన్నటువంటి సిచ్యువేషన్లో ఉంది కాబట్టి గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరు చేసి ఉచిత విద్య మీరు గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరు చేసినట్లయితే ఇమీడియట్గా అడ్మిషన్ స్టార్ట్ చేసినట్లయితే ఆన్ ద స్పాట్ 2,000 మంది పిల్లలు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి.
ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పిల్లలే కాదు, ఈ చుట్టుపక్కల చాలామంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదవలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికి కూడా రోజు పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు, సార్ స్కూల్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా, ఇప్పుడు అడుగుతున్నారు ఓపెన్ అవుతుందా అంటే ఓపెన్ అవుతుందని చెప్తున్నాం మేము. గవర్నమెంట్ తీసుకుంటుందండి. స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి మన ఎమ్మెల్యే గారు మాట్లాడారు, భరత్ గారు మాట్లాడారు. స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్ ఎయిడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారండి, RINL దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్కి మేము ఈ స్కూల్ 41 ఏళ్ళ నుంచి రన్ చేస్తున్నాం, దయచేసి ఇక నుంచి మా పరిస్థితి బాగోలేదు కాబట్టి మీ సహకారం మాకు స్కూల్కి అవసరం కాబట్టి గ్రాంట్ ఎయిడ్ మంజూరు చేయండి అని ఒక లెటర్ ఇస్తే చాలు, మేము రెడీగా ఉన్నాం తీసుకోవడానికి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు అన్నారు. సో మేము RINL యాజమాన్యాన్ని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నది ఒకే ఒక విషయం, దయచేసి స్టేట్ గవర్నమెంట్కి గ్రాంట్ ఎయిడ్ కోసం లెటర్ రాయండి. లెటర్ రాసినట్లయితే ఖచ్చితంగా ఈ పాఠశాల RINL ఉన్నంతకాలం కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితుల పిల్లల కోసం అవనియండి, కాంట్రాక్ట్ కార్మికుల పిల్లల కోసం అవనండి, అందరికీ కూడా మీరు ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ ఉపాధ్యాయులు యూజ్ అండ్ త్రో పాలసీలో పాడేయకుండా మా సేవలు ఏవైతే ఉన్నాయో మమ్మల్ని ఏదైతే ఇస్తామని చేసి ఇక్కడ అపాయింట్ చేస్తారో మేము కూడా చక్కగా మా విధిని నిర్వర్తించుకుంటూ ఇక్కడే పదవి విరమణ చేసి గౌరవంగా బయటకు వెళ్ళే పరిస్థితి మాకు కల్పించమని యాజమాన్యాన్ని కోరుతున్నాం. కాంట్రాక్ట్ వర్కర్స్ వాళ్ళ జీతాలు నెలకు 15,000 వస్తే 30,000, 35,000, 40,000 ఫీజు ఉన్నటువంటి స్కూల్స్లో వాళ్ళు ఎలా చదివించగలరు? దయచేసి ఈ విద్యాలయాన్ని నిలబెట్టండి. ఈ విశాఖ విమల విద్యాలయాన్ని నిలబెట్టండి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు విదేశాల్లో ఉన్నారు, స్టీల్ ప్లాంట్లో ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, ఎన్నో రంగాల్లో ఉన్నారు మా పిల్లలు. మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు మీ ఉపాధ్యాయులు ఈ పరిస్థితిలో రోడ్డు మీద ఉన్నప్పుడు మేము మీ సహాయ సహకారాలు కోరుకుంటూ ఉన్నాం. ప్లీజ్ సపోర్ట్ విశాఖ విమల విద్యాలయం. ప్లీజ్ సపోర్ట్ ద టీచర్స్ ఆఫ్ విశాఖ విమల విద్యాలయం. ప్లీజ్ స్టాండ్ అప్ ఫర్ ద సేక్ ఆఫ్ విశాఖ విమల విద్యాలయం. Once again, I request all our old students to come forward and support the teachers and the students of Vishaka Vimala Vidyalayam. చిన్న చితగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి మా పాత విద్యార్థులు, నిన్న 2024లో రిలీవ్ అయిన విద్యార్థుల వరకు కూడా అందరూ ప్రతిరోజు ఫోన్ చేసి సార్ స్కూలు ఏమైంది, ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని అడుగుతున్నారు తప్పించి వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు, అలాగే స్కూల్కి కాలేజీలకు వెళ్ళే వాళ్ళు కాలేజీలకు వెళ్తున్నారు, చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు. సో మేము పాత విద్యార్థులందరినీ కోరుకున్నది ఒకటే, దయచేసి మీరందరూ కూడా ఇప్పుడున్నటువంటి ఉక్కునగరం స్కూల్లో ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయులు మా అందరికీ మీ సపోర్ట్ కావాలి. దయచేసి విద్యార్థులందరినీ కోరుకుంటున్నాం, అటు ఉక్కునగరం విద్యార్థులు అవనియండి, ఓల్డ్ స్టూడెంట్స్ అవనియండి, అటు BC రోడ్ ఓల్డ్ స్టూడెంట్స్ అవనియండి, మిమ్మల్ని అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నది మీరంతా కూడా స్కూల్కు వచ్చి మాకు సపోర్ట్గా మాకు వెన్నుదన్నుగా నిలబడి ఈ సమస్య పరిష్కారంలో మీ పాత్ర అమోఘమైనది. పాఠశాల తెరిపించేటువంటి సత్తా ఉన్నవాళ్ళు మీరే. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. పిల్లలు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయకూడదు, కానీ రిక్వెస్ట్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం. దయచేసి మీరు అందరూ స్కూల్కి విచ్చేసి ఈ ప్రెజరు RINL మీద కానీ స్థానిక ఎమ్మెల్యే గారి మీద కానీ పనిచేసేటట్టు మీరు వస్తే ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. లాస్ట్ ఇయర్ అలాగే మీరు వచ్చారు, సమస్య పరిష్కారం అయింది. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం హృదయపూర్వకంగా, చిన్నవాళ్ళైనా మాకంటే. దయచేసి మీరందరూ వచ్చి మాకు సపోర్ట్గా నిలబడతారని ఆశిస్తున్నాం. పూర్వ విద్యార్థులందరికీ మరొక మనవండి, మీరు ఈ సంవత్సరం నుంచి తెలిసే ఉంటుంది, మీ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి, అందరికీ తెలుసు. ఎందుకంటే కనబడిన ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు, టీచర్ గారు స్కూల్ మూసేశారట అని. కాబట్టి మీ అందరికీ తెలుసు, స్కూల్ మూసేసినా కూడా మేమందరం వస్తున్నాము. మీరు గమనించే ఉంటారు, గత 10 రోజులు స్కూల్ దగ్గర, తర్వాత తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఎంప్లాయీస్ వెళ్ళే చోట ఆ టైంలో మేమందరం కూడా మా నిరసనను నిలబడి మేమందరం కూడా తెలియజేయడం జరుగుతుంది. కానీ ఎవరికీ కూడా స్పందన అనేది కలగటం లేదు. అధికారులకి లేదు, మా మేనేజ్మెంట్కి లేదు, స్టీల్ ప్లాంట్కి లేదు, విద్యార్థులకు కూడా లేదు. అంటే మరొకసారి మీకు చేసేది ఏంటంటే మనవి విద్యార్థులు అంటే ఇప్పుడు మేము 25 మంది టీచర్లు ఇలా రోడ్డు మీద ఉన్నాము అంటే మీ యొక్క సంపూర్ణమైనటువంటి సహాయాన్ని మాకు అందించి మాకు న్యాయం జరిగేలా చూస్తారని మీకు ఆశిస్తున్నాం. 90లో జాయినింగ్ అయ్యాను.
మళ్ళీ ఇంతవరకు 35 సంవత్సరాలు సర్వీసు, 3 సంవత్సరాలు నైట్ వాచ్మెన్, 93 నుంచి మళ్ళీ సీపర్గా పనిచేశాను. అయినా సరే ఎంతో జబ్బులతో నేను ఇక్కడ బాధపడి కష్టపడి పనిచేస్తున్నాను. నా వర్కర్స్లు కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, కానీ 8 నెలలు బట్టి జీతపత్యం లేదు, 6 నెలలు కూడా దిగి రావటం లేదు. కానీ డయాసిస్ ఆర్ఎస్ఎం ఆర్సీఎం కూడా దిగి రావటం లేదు, కానీ ఎంతో స్పందిస్తలేదు. నాతో పాటు వర్కర్స్ ఎంతో బాధపడుతున్నారు, టీచర్స్ కూడా చాలామంది బాధపడుతున్నారు. ఎన్ని మంది వర్కర్స్ ఉంటారు సార్ ఇక్కడ? వర్కర్స్ 15 మంది వర్కర్స్ ఉన్నారు, నాతో పాటు పనిచేస్తున్నారు. కానీ తోటమాల కింద, సేఫర్ల కింద, అటెండర్ల కింద, ఆఫీసర్ల కింద చాలామంది పనిచేస్తున్నారు, కానీ చాలా స్పందిస్తలేదు. డయాసిస్ ఎన్ఆర్ఐ కూడా స్పందిస్తలేదు. 8 నెలలను బట్టి మాకు జీతాలు లేవు, పత్యాలు లేవు. కానీ చాలామంది అప్పులతో బాధలతో కష్టపడి రోడ్ల మీద పడుతున్నారు. కానీ నా భార్య, నా పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే నేను రెడీగా ఉన్నాను, కానీ స్పందిస్తలేదు. వద్దని మా డాడీ, మా పిల్లలు చాలామంది బాధపడుతుంది, కానీ చచ్చిపోతాకి నేను రెడీగా ఉన్నాను. కానీ ఎంతోమంది విద్యార్థులు కూడా అండి, కానీ ఇంతవరకు స్పందించలేదు. ఎంతో నిరాశగా అయిపోతున్నాను, రోడ్ల మీద పడిపోతున్నాను. కానీ తెలుగు తల్లికి నిరాహార దీక్ష చేస్తున్నాం, కానీ పెద్ద విద్యార్థులు కూడా స్పందిస్తలేదు. కానీ ఇంతవరకు మమతారని చూస్తున్నాం. నమస్కారం అండి. ఎంతమందికి ఎన్నిసార్లు మేము నమస్కారాలు పెట్టి మా విన్నపాలను విన్నవించుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఎవ్వరూ కూడా మా విషయంలో స్పందించట్లేదు, ఎందుకనేది మాకు అర్థం కావట్లేదు. లాస్ట్ ఇయర్ కూడా మేము 40 రోజులు బయట ఉన్నప్పుడు మేము వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా మా ఆవేదన అర్థం చేసుకొని తిరిగి పాఠశాలలోకి మేము ప్రవేశించేటట్టుగా చేశారు. ఈ ఇయర్ ఏ ఒక్కరూ కూడా ఎందు నిమిత్తము నాయకులు ఎవ్వరూ కూడా స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు మాకు ఎంతో సపోర్ట్గా ఉంటూ, లాస్ట్ ఇయర్ కూడా మాకు సపోర్ట్గా ఉండి మా విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకొని మమ్మల్ని నడిపించిన ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా వెళ్తే మాకు ధైర్యం ఉన్నట్టుగా చెప్తున్నారు, కానీ అది ఏమి జరుగుతుందనేది మాకు అర్థం కావట్లేదు. ఓకే, సేవ్ విశాఖపట్నం విద్యాలయం. సో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన వీడియోకి ఛానల్ లైక్ ఇవ్వండి. ఎలాంటి యూజ్ఫుల్ కంటెంట్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.